సెల్ఫ్ రిలయంట్ కావాల్సిన అవసరం లేదు, వారి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. బట్ తాత్కాలికం కావాలి. ఆ యొక్క తాత్కాలికం ఒకసారి చేసి కూర్చేసి వదిలేసి మళ్ళీ ఏడాది దాకా మళ్ళీ 5 ఏళ్ల దాకా మళ్ళీ వారి మీద టచ్ చేయకుండా ఉంటే కరెక్ట్ కాదు. కాబట్టి సర్కార్ ఇప్పటి గత సర్కార్ కావచ్చు, ఇప్పటి సర్కార్ కావచ్చు, తాత్కాలికంగా పొలిటికల్ గెయిన్ కోసం, పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం చేసేటువంటి నిర్ణయాలు, వాటిని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది. వాటి మీద అటువంటి ఒక యాక్షన్స్ మీద మీరు పునర్విచారణ చేయాలి, అటువంటి తప్పులు జరగకుండా చూడాలి, పర్మనెంట్ సొల్యూషన్ చూడాలి తప్ప ఇంకేం లేదు. ఇప్పుడు చీరలు ఇచ్చినారు, మేము ఇప్పటిగా గౌతమ్ గారు భారతీయ జనతా పార్టీ సలహా ఇస్తే కాంగ్రెస్ ఒత్తాసు పలికినట్ట. కాంగ్రెస్ చేసే తప్పులు, కాంగ్రెస్ చేసే ప్రభుత్వం చేసే తప్పులన్నీ కూడా మేము రోజు ఎత్తి చూపట్లేదా? రోజు మాట్లాడతలేమా? గవర్నెన్స్ గురించి మాట్లాడుతున్నాం మేము. పర్సనల్ వ్యతిరేకంగా అటకేం లేదు. సర్కార్ చేసే తప్పిదాలు, సర్కార్ చేసే నిర్లక్ష్యాలు, అన్టైమ్లీ నిర్ణయాలు, అన్టైమ్లీ డెసిషన్ తీసుకొని ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం యొక్క ఆర్థిక దివాలాతనానికి ఇంకా ఒత్తాసు పలికినట్టు సర్కార్. మేము దాన్ని చెప్తా ఉన్నాం. మహిళా సంఘాలు మంచిగా మేము ఒప్పుకుంటాం కదా, యువజన సంఘాలు స్ట్రెంత్ కావాలి మేము ఒప్పుకుంటాం. కానీ ఏదో ఒక ప్రాపర్ ఛానల్ ద్వారా ఒక్కొక్క కార్పొరేషన్ ఒక విండో ద్వారా మీరు దాన్ని బలోపేతం చేయండి, సర్కార్ చేయండి. ఎందుకు నేను ఇంతకుముందు చెప్పిన కాంగ్రెస్ సార్ మిత్రుడు కృష్ణ జవాబు చెప్పలేదు. ఆ యొక్క కార్పొరేషన్స్ ఎందుకు క్లోజ్ అవుతా ఉన్నాయి? క్లోజ్ అయినాయి ఓన్లీ ఎంప్లాయీస్, ఆఫీస్ రెంటల్ ఆఫీస్ ఉంటే నడపడం తప్ప కరెంట్ బిల్ కోసం. ఎందుకు క్లోజ్ అయినాయి కార్పొరేషన్స్ అన్ని? ఎన్నో ఫెడరేషన్స్ అన్ని కూడా బంద్ అయినాయి, 16 ఫెడరేషన్స్ అన్ని కూడాను. వాటిని దృష్టి పెట్టరా? చేతి వృత్తులు కాపాడే ప్రయత్నం చేయరా? కుల వృత్తులు అయితే అనాదిగా వస్తున్నారు, దానివల్ల కూడా ఎకానమీ స్ట్రెంత్ అయ్యేటువంటి సపోర్టివ్ గా ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో వాటి మీద దృష్టి పెట్టేది లేదా? ఇవన్నీ కూడా తాత్కాలికంగా. శ్రీనివాస్ గారు ఫైనల్ గా చెప్పండి. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైంది బీజేపీ. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ఏమో ఈ చీరలని, ఇందిరమ్మ చీరలని, ప్రజా వారోత్సవాలని ప్రజల్లోకి వెళ్తోంది. ఏంటి స్థానిక సంస్థల్లో అయినా మీరు గట్టిగా నిలబడగలుగుతారుగా? ఫైనల్ గా చెప్పండి, ఎలా కౌంటర్ చేస్తారు కాంగ్రెస్ ని? భారతీయ జనతా పార్టీ క్యాడర్ బేస్డ్ పార్టీ. ఒక ఎలక్షన్స్ గెలుస్తాం, ఇంకో ఎలక్షన్ ఓటు తక్కువ వస్తాయి, ఓడిపోతాం, వేరే విషయం. కానీ అంత మాత్రం మేము మొత్తం దుకాణం మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ యాక్టివిటీ బంద్ చేసింది లేదు అన్నట్టు కూడా. కాంగ్రెస్ పార్టీ 3,000 వచ్చినాయి హుజరాబాద్ లాస్ట్ టైం బై ఎలక్షన్స్ లో ఈటెగా పోటీ చేస్తాం. 3,000 దుబ్బాక్ లో చాలా మినిమం తక్కువ ఓట్లు వచ్చింది. దుబ్బాక్ లో రఘునందన్ గారి హయాంలో బీఆర్ఎస్ సెకండ్ వచ్చింది. సో అంత మాత్రాన ఏ పార్టీ కూడా క్లోజ్ కాదు. ప్రజలతో మమేకమై పనిచేస్తుంటే ఏ పార్టీకైనా ఎంతో కొంత ఆదరణ లభించేది కాదు. భారతీయ జనతా పార్టీ దేశం మొత్తాన్ని పాలిస్తున్నది, గుడ్ గవర్నెన్స్ అందిస్తా ఉన్నది. అవినీతి అక్రమాలకు ఏ మాత్రంగా కూడా అవకాశం ఇవ్వకుండా దేశవ్యాప్తంగా పాలిస్తూ అనేక డెవలప్మెంట్ యాక్టివిటీస్ తీసుకుంటూ ఈ దేశం యొక్క పేరు విశ్వఖ్యాతంగా తయారవుతున్న విషయం ఉన్నది. కాబట్టి ఈ యొక్క స్థానిక సంస్థలు మేము ఫేస్ చేయడం పెద్ద కష్టం కాదు. మేము చేస్తాం, అలవాటు ఉన్నది, గెలుస్తాం డెఫినెట్. మా ప్రాతినిధ్యం, మా లక్ష్యం వల్ల 28లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారం రావాలి. ఆ పని ఇప్పటి నుంచి జూబ్లీస్ లో పోయినాయి, ఓటు 17,000 వచ్చినాయి, లేక గ్రామ పంచాయతీ ఎలక్షన్ తక్కువ వచ్చిన సీట్లు, ఎంపీటీసీ జెడ్పీటీసీ కండక్ట్ చేసేటప్పుడు తక్కువ. అంత మాత్రం మేము మా లక్ష్యం 28 పవర్ లో రావడం ఏ క్వశ్చన్ కూడా ఆగేది లేదు. ఆ ప్రయత్నం సాగుతూనే ఉంటుంది. ఓకే అండి. శ్యామ్ సుందర్ గారు ఇప్పుడే జాయిన్ అయ్యారు. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు 1 కోటి మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ అని ప్రారంభోత్సవం చేసింది పథకానికి. ఏమంటారు దీనిపై మీరు? అంటే ఒకటండి, స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఏదో తాయిలాలు ఇచ్చేస్తే గెలిచిపోతామని చెప్పేసి ప్రభుత్వాలు కొన్ని సందర్భాల్లో అనుకుంటుంటాయి. వాస్తవానికి తాయిలాలు ఇచ్చినంత మాత్రాన గెలిచిపోతాం అనేది వాస్తవం కాదు. కొంతవరకు ప్రభావం చూపొచ్చు, కానీ ఆ ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించి మొత్తం మనము విజయం సాధించేస్తామని అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే లాస్ట్ టైం మనం ఆంధ్రప్రదేశ్ లో చూసాం, జగన్ ప్రభుత్వము ప్రతి ఒక్కరి జేబుల్లో వేల కొద్ది రూపాయలు పెట్టింది. ఏం జరిగింది? రిజల్ట్ పూర్తి వ్యతిరేకంగా వచ్చింది. అది కాకుండా ప్రజలకు నిర్మాణాత్మకమైనటువంటి పథకాలు అందించి వాళ్లకు
శాశ్వతమైనటువంటి అవకాశాలు కల్పించినప్పుడు అప్పుడు ఆ ప్రభుత్వాలపైన పాజిటివ్ ఓటింగ్ అనేది వచ్చేస్తుంది, పాజిటివ్ థింకింగ్ అనేది వస్తుంది. కాబట్టి ఏదో ఇప్పుడు చీరలు అందజేసేసాము, రేపు ఇంకోటి ఇచ్చేస్తాము, ఇట్లా ఎంతకాలం ఇచ్చేస్తారు? ఇప్పటికే ఆర్థిక సమస్యలు మన రాష్ట్రాన్ని చుట్టుముడుతున్నాయి. ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేవు, ఇది అందరికీ తెలిసిన విషయమే, బహిరంగ రహస్యమే. కాబట్టి ఈ పరిస్థితుల్లో తాయిలాలు అందజేయడము అనేది అన్ని విధాల మంచిది కాదు. ఏదో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కదా కాబట్టి ఇది ఇచ్చేద్దాము, ఇచ్చేస్తే మనం గెలిచిపోతాం అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. రెండో విషయం ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికలకు, అసెంబ్లీ ఎన్నికలకు, ఎన్నికకు కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది ప్రతి విషయంలో. ఆ డిఫరెన్స్ ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ వ్యక్తి మెయిన్ గా ప్రధానంగా పనిచేస్తాడు. ఎమ్మెల్యే ఎన్నికలలో ఆ వ్యక్తి ఎవరో ఏం కథనో అంతమందికి తెలియకపోవచ్చు, కానీ సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు మెంబరు, ఈ వ్యక్తి ఎలాంటి వాడు, ఏం కథ అనేది కూడా చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి స్థానిక సంస్థల ఎన్నికల్లో. ఆ వ్యక్తి గురించి మొత్తం తెలుసు కాబట్టి ఏదో ఇప్పుడు ఇచ్చేసినాం, చీరలు ఇచ్చేసినాం, ఇక అన్ని ఓట్లు మాకు వచ్చేస్తాయి అనుకుంటే కూడా అది పెద్ద పొరపాటు. అది ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేయడం అనేది కూడా పెద్ద పొరపాటు. స్థానికంగా బలంగా లేకుండా మేము పంపిణీ చేస్తున్నాము, సౌకర్యాలు కల్పిస్తున్నాం అంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులన్నీ కూడా 14th ఫైనాన్స్ కమిషన్, 13th ఫైనాన్స్ కమిషన్ ఇవి జరుగుతుంది. అవి ఎవరిచ్చిన నిధులు అంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులే. మరి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులు కాబట్టి మొత్తం బీజేపీకి వచ్చేసేయాలి కదా, గెలవాలి కదా బీజేపీ. కాబట్టి ఏదో చేసేసాము కాబట్టి గెలిచేస్తాము అని అనుకోవటం మాత్రం చాలా పొరపాటు. ఎందుకంటే చాలా రాష్ట్రాల్లో మనం చూస్తున్నాం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అంతకుముందు కూడా ఇక్కడ కూడా మన దగ్గర కూడా సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టినటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి. ఉన్న బోల్తా పడ్డాయి ఎన్నికల ముందు. తర్వాత అసెంబ్లీ ఎన్నికలు ఒక రిజల్ట్ వస్తే లోక్సభ ఎన్నికల్లో మరో రిజల్ట్ వచ్చింది మన రాష్ట్రంలోని. కాబట్టి అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 8 సీట్లు సాధించినటువంటి బీజేపీ లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి 8 సీట్లు సాధించింది. అట్లాగే స్థానిక సంస్థల ఎన్నికల విషయంకి వచ్చేసరికి అది ఇంకా పూర్తిగా డిఫరెంట్ గా ఉంటాయి. మైక్రో లెవెల్లో పబ్లిక్ ఆలోచిస్తారు, మైక్రో లెవెల్లో ఆలోచిస్తారు. వీడు మంచోడా కాదా, వీడు మనకు ఉపయోగపడతాడా కాడా, ఎందుకంటే మన ముందు తిరిగినోడు, వీడు ఎలాంటి వాడు, ఏం కదా అనేది ప్రతిదీ కూడా లేడీ గాని జెంట్ గాని ఎవరైనా వాళ్ళ వ్యక్తిగత విషయాలు అనేవి ప్రజలందరికీ తెలిసిన విషయాలు స్థానిక సంస్థల ఎన్నికల విషయం. కాబట్టి దీని చీరల ప్రభావం అంతగా ఉంటుందని నేను అనుకోవట్లేదు. రెండోది ప్రజలకు దగ్గర అయ్యేటువంటి కార్యక్రమాలు అంటే చీరల పంపిణో లేకుంటే ఇంకేదో చేయడం కాదు. ఇప్పటి వరకు ఇచ్చినటువంటి హామీలేంటి, మనం ఎంతవరకు పూర్తి చేసినాం, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు. ఒక బస్సు పథకం ప్రవేశపెట్టేసినాం, బస్సులో అందరూ ఎంజాయ్ చేస్తున్నారు అని అనుకుంటే మాత్రం తప్పు. అట్లాగే చీరలు పంపిణీ చేస్తున్నాం, లేకుంటే రైతు బంధు ఇచ్చేస్తున్నాం, రైతు బంధుకు సహా రాలేదంటున్నారు, ఇంకా ఏ సంక్షేమ పథకాలు అమలు కాలేదనేది ప్రజల్లో ఒకటి ఉంది. జూబ్లీహిల్స్ గెలిచాం కదా అనేది ఒక మాట కాంగ్రెస్ వాళ్ళు చెప్పొచ్చు కాక, కానీ జూబ్లీహిల్స్ ఏ రకంగా గెలిచారు అనేది ప్రజలందరికీ తెలిసిన విషయం. అధికార యంత్రాంగం మొత్తం మంత్రులతో సహా, ముఖ్యమంత్రితో సహా అక్కడ తిష్ట వేస్తే వచ్చిన ఓట్లు అవి. వాళ్ళందరూ పక్కకుంటే పరిస్థితి ఏంది? కాబట్టి ప్రజల్లో వ్యతిరేకత లేకుండా చేసుకోవడం అనేది ప్రభుత్వాల బాధ్యత. వాటి కోసం నిర్మాణాత్మకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలి. అంటే ఇప్పుడు అధికార యంత్రాంగం మొత్తం అక్కడ ఉండి జూబ్లీ హిల్స్ ని గెలిపించింది అంటారా? అంటే మరి హుజూరాబాద్ లో ఈటెల రాజేందర్ గెలిచారు కదా, బీఆర్ఎస్ ఓడిపోయింది కదా అప్పుడు. నేను అదే ఏమంటున్నాను, ఇప్పుడు అన్ని సందర్భాల్లో ఒకటే అంశం పనిచేస్తుంది అని చెప్పట్లేదు. పలానా అంశం పలానా విషయంలో పనిచేస్తుంది అని చెప్పలేము. పలానా ఎలక్షన్లలో స్థానిక సంస్థల ఎన్నికలు కంప్లీట్ గా డిఫరెంట్ ఫ్రమ్ అసెంబ్లీ అండ్ లోక్సభ, కంప్లీట్ గా. ఎందుకంటే వ్యక్తి తెలియదు, అక్కడ వ్యక్తి తెలియదు, ఎవరో తెలియదు, ఆయన గుణగణాలు ఎవరో చెప్తే వినాలి మనం. కానీ ఇక్కడ స్థానిక సంస్థల విషయానికి వచ్చేసరికి స్థానికుడై ఉంటాడు అక్కడ. అతను ఎలాంటి వాడో మొత్తం చాలా మందికి ఆ ఊర్లో తెలిసిన వాడు ఉంటాడు, బయట నుంచి వచ్చి పోటీ చేయడానికి లేదు కదా. కాబట్టి స్థానిక వ్యక్తి, మనం నిలబెడుతున్నటువంటి అభ్యర్థి గుణగణాలు ఏంటి అనేది ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పనిచేస్తాయి. కాబట్టి ఇందిరమ్మ ఇల్లు గాని, ఇందిరమ్మ చీరలు గాని, ఇంకా ఏమి ఇచ్చినా గాని
ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకత ఒకటి, ప్లస్ అభ్యర్థి మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఏమన్నా ఉంటే లేదా పాజిటివ్ ఉంటే అది పనిచేస్తుంది. కాబట్టి ఇవి అన్నిటి విషయంలో ప్రభుత్వాలు